అందరికీ నమస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి మన బీకేఆర్ సేవా సంఘం తరపు నుంచి గత 10 సంవత్సరాల నుంచి మన ఆశ్రమాలు చూసుకుంటూ ఇలా ఎంతోమంది అభాగ్యులకి అన్నదాన సేవం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిత్య అన్నదాన సేవ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడమే మా లక్ష్యంగా పెట్టుకొని మేము అయితే ముందుకు వెళ్తున్నాము. మాతో ప్రతి ఒక్కరు సహకరించి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని ప్రోత్సహించాలనే ఒక మంచి ఆలోచనతోనే ఈ వీడియోని చేయడం జరిగింది. ఎందుకంటే పట్టెడు అన్నం పెట్టి పుణ్యం కట్టుకునే ఎంతోమంది మహానుభావులకి ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణగా మారుతుంది. వేలాది మంది మాకు డొనేషన్ ఇస్తూ మరి ఎంతోమందికి ఆకలి తీరుస్తూ ఎంతోమంది చిన్నారులకు విద్యరీత్యా సహకారాన్ని అందిస్తూ మరి ఎంతోమంది పెద్దలకి భోజనం రీత్యా బట్టల రీత్యా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక మంచి ఉదాహరణ అవుతుంది. మేము గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాము. మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి అందరూ చూడండి. మనం ఎంతోమందిని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉంటాము. మరి మన ఆశ్రమం గురించి ఒక్కసారి ఆలోచించి మీరిచ్చే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమందికి మీరు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి వారికి అన్నదాన సేవా కార్యక్రమంలో, అలాగే వస్త్రదాన సేవా కార్యక్రమంలో, అలాగే మందుల రీత్యా పిల్లలకి పెద్దలకి హాస్పిటల్ వసతుల రీత్యా, అలాగే బట్టల రీత్యా ఇంకా రకరకాలుగా మీరు సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు. ఒకసారి మీరు ఆలోచించండి. మేము చేస్తున్నది చాలామందికి చాలా రకాలుగా డౌట్లు ఉంటాయి. మీరు ఒకసారి మన బీకేఆర్ సేవా సంఘం ఓల్డేజ్ హోము, చిల్డ్రన్స్ హోమ్ని స్వయంగా సందర్శించవచ్చు. అలాగే ఎంతోమంది దాతలు సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలుగుతున్నాము. చాలామంది అడుగుతారు, ఏమండి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకే కాకుండా మీరు ఇలాగా అభాగ్యులు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా అన్నదాన సేవా కార్యక్రమం చేయొచ్చు కదా, ఇలా చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సహకారాన్ని అందించడం, మేము వీరందరికీ పట్టెడు అన్నం పెట్టడానికి ముందుకు రావడం అనేది చాలా అంటే చాలా ఒక మంచి సంకల్పం అని నేనైతే మీ అందరికీ చెప్పగలను. ఎప్పుడైనా ఎక్కడైనా మనకి ఎలాంటి పరిస్థితుల్లో అభాగ్యులు ఉన్నా మన బీకేఆర్ సేవా సంఘాన్ని